హలో ఎవ్రీవన్, యూ వాచింగ్ ఫిల్మీ సాగా. సో ఇప్పుడు నేను కీడాకోల మూవీ రివ్యూ చెప్పబోతున్నా. రివ్యూ అంటే ఇట్లా కాదు, చాలా డీటెయిల్గా నా ఆనెస్ట్ ఒపీనియన్ చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ తరుణ్ భాస్కర్. దీనికి తోడు ఆయన 5 years తర్వాత వచ్చింది ఈ సినిమాతో. సో ఐ హ్యాడ్ ఎ లాట్ టు టాక్. అవన్నీ చెప్తా, కొంచెం వినండి ప్లీజ్. ఫస్ట్ మీకు విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే మీరు ఎంతవరకు సినిమా చూడకపోతే వెంటనే వెళ్ళి సినిమా చూడండి. నేను చెప్తున్నా కదా, మస్తు ఎంజాయ్ చేస్తారు. నాకైతే నవ్వి దవడలు వచ్చినాయి, అంతగానం లాఫ్టర్ ఉంది ఈ సినిమాలో. తరుణ్ భాస్కర్ ఈ సినిమా కోసం ఒక కొత్త రైటింగ్ టీంని ఏర్పాటు చేసుకున్నాడు. డెఫినెట్గా ఆ టీం వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఎలా చెప్తున్నా అంటే ఈ సినిమాలో ఉన్న డైలాగ్స్, సీన్స్ అన్నీ ఆన్ పాయింట్ ఉంటాయి. అనవసరమైన ఎక్స్ట్రా వర్డ్ ఒక్కటి కూడా ఉండదు. సో దే డిడ్ దేర్ బెస్ట్ అనమాట. నెక్స్ట్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సినిమా మేకింగ్, కలర్ గ్రేడింగ్ అన్నీ చాలా బాగుంటాయి. మొత్తానికి ఏం చెప్తున్నా అంటే అందరూ కలిసి ఒక క్వాలిటీ అవుట్పుట్ని బయటికి తెచ్చారు. దట్స్ ఫర్ షూర్. అయితే ఇవి పాజిటివ్స్. అండ్ నాకు కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఈ సినిమా మీద. అవన్నీ చెప్తా. అవి చెప్పే ముందు ఒక చిన్న అలర్ట్ ఏంటంటే, మీరు ఇంకా ఈ కీడాకోల సినిమా చూడకపోతే ఈ రివ్యూ చూడడం ఎక్కడితో ఆపేయండి. సో ఈ సినిమాలో ఫస్ట్ ఒకటి ఏం చెప్పాలంటే, జీవన్ కాక్రోచ్ని మటన్ లేద్దామని చేతిలో పట్టుకొని, నువ్వు డైనోసార్ల కాలం నుండి ఎన్ని విధ్వంసాలు వచ్చినా, భూకంపాలు వచ్చినా తట్టుకొని ఉన్నావు, ఎందుకంటే నువ్వు కాక్రోచ్వి అనుకుంటే ఏదేదో డైలాగ్స్ చెప్తా ఉంటాడు. అది అస్సలు బాగాలేదు. తరుణ్ భాస్కర్ సినిమాలో కూడా ఇలాంటి ఒక సీన్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, మీరు కాక్రోచ్కి ఉన్న స్పెషాలిటీస్ చెప్దాం అనుకున్నారు, చెప్పాలి కూడా, ఎందుకంటే మీ సినిమాకి ఇంపార్టెంట్ అది. బట్ ఇలా చెప్పి చేతులు దులిపేసుకున్నాడు. దిస్ సీన్ షోస్ యువర్ లేజినెస్. దానికోసం ఇంకా బెటర్ రైటింగ్ రాయాల్సింది. రెండోది ఏంటంటే, మనం ఏ క్యారెక్టర్కి కూడా కనెక్ట్గా తరుణ్ చెప్తుంటేనే విన్నా. అదే మా ఐడియా. ఏ క్యారెక్టర్ మధ్య కూడా ఇంటర్పర్సనల్ రిలేషన్స్ లేకుండా తీయడమే మా ఐడియా. అలాగే తీసినామని. వెరీ గుడ్, ఎందుకంటే చాలా బాగా వర్కౌట్ చేయగలిగారు దాన్ని. బట్ ఎందుకు అలా తీసిర్రు అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే పర్సనల్గా నాకు ఈ క్యారెక్టర్ల గురించి వాళ్ళ నుంచి ఇంకా కావాలనే ఫీలింగ్ మిగిలిపోయింది. సీన్స్, సినిమా అంతా ఎంత ఆన్ పాయింట్ ఉంటుందంటే అన్ని క్యారెక్టర్లని జస్ట్ జోక్స్ మందం, కామెడీ మందం వాడుకొని వదిలేసిర్రు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. నేను సినిమా చూస్తున్నంతసేపు మస్తు నవ్వుకున్నా, కానీ సినిమా అంతా అయిపోయినాక చూసుకుంటే ఏం లేదు. ఐ డింట్ క్యారీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ది మూవీ. ఎంత చెప్పినా ఏం చెప్పినా సినిమాని ఇంకొంచెం డీటెయిల్గా చెప్పుంటే బాగుండేది బ్రో. ఇంకో విషయం ఏంటో చెప్పనా, ఈ కీడాకోలలో పెళ్లి చూపులు అండ్ ఈఎన్ఈ సినిమా రిఫరెన్స్లు పెట్టడం అనేది ఎవరి ఐడియానో తెలియదు, కానీ ప్లీజ్ డోంట్ డూ దట్ మ్యాన్. అది మంచిది కాదు. ఆల్సో అవి ఫోర్స్డ్గా ఉన్నాయి. ఇంకోసారి అట్లా రిఫరెన్స్లు పెట్టకు మ్యాన్. నీ సినిమా నువ్వుది. నెక్స్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పైన నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, కానీ లాస్ట్కి డిసప్పాయింట్మెంటే మిగిలింది. నాకు ఇంకో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటో తెలుసా, ఈసారి తరుణ్ భాస్కర్ వివేక్ సాగర్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదనిపించింది. నేను ఇప్పటికి కూడా పెళ్లి చూపులు సాంగ్స్, ఈఎన్ఈ సాంగ్స్ లూప్లో వింటా. మై ఫేవరెట్ సాంగ్స్ అవన్నీ. బట్ ఈ సినిమాలో మ్యూజిక్ విషయంలో డిసప్పాయింటే అయినా. బట్ తరుణ్లో నేను ఒక న్యూ క్యాపబిలిటీస్ అబ్జర్వ్ చేసిన. ఐ డోంట్ నో అది కరెక్టో కాదో తెలియదు, కానీ నాకు అనిపించింది అది. నిజంగా తరుణ్ పొలిటికల్ ఫిలిం మస్తు హ్యాండిల్ చేయగలుగుతాడు. చిన్న బిట్ అయినా కూడా చాలా బాగా చూపించిండు, మస్తు అర్థం చేసుకున్నాడు. ఐ హోప్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిలిం వస్తే మస్తు ఉంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటో తెలుసా, ఈ మూవీకి సింక్ సౌండ్ వేయలేదు, డబ్బింగే వేసినామని చెప్పిండు, కానీ థియేటర్లో ఆ సౌండ్ అంతా సింక్ సౌండింగ్లో లాగానే చాలా బాగా వచ్చింది. సో అదనమాట విషయం. ఫైనల్గా ఈ కీడాకోలకి నా రేటింగ్ 3.25 out of 5. దట్స్ ఇట్. దట్స్ ద రివ్యూ. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ సాగా.